లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సుందరి. సుందరి ప్రేమించిన అతను మాణిక్యం మేనల్లుడు అని నిజం తెలుసుకున్న బాలు. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలా మీరు లైక్ చేస్తేనే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అయితే మీకు వస్తాయి. సుమతి స్కూటీ మీద ఇక రోడ్డు మీద వస్తూ ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ అరుణ్ అయితే సుమతిని చూస్తాడు. సుమతిని చూసి ఇక బైక్‌ని అయితే ఆపుతాడు. అప్పుడే సుమతిని అరుణ్‌ని చూసి సార్ మీరే ఎలా ఉన్నారు? అన్న అన్న ఎలా ఉన్నారు అని అంటుంది. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మీ అమ్మగారి ఆరోగ్యం బాగుందని సుమతి అడుగుతుంది. అని అడుగుతూ ఉంటుంది సుమతి నవ్వుతూ. అప్పుడే ఇక అరుణ్ అయితే బైక్ మీద వస్తూ హెల్మెట్ లేకుండా వస్తున్నారేంటి? బైక్ మీద హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని అరుణ్ అడగడంతో సార్ నన్ను మర్చిపోయారా నేను సార్ సుమతిని సార్ అని అంటూ ఉంటుంది సుమతి. చూడండి నేను డ్యూటీలో ఉండగా నేను ఎవరిని కూడా గుర్తుపెట్టుకోను. కేవలం నా డ్యూటీ మీద నేను వర్క్ చేస్తాను. మీరెవరు? మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? కారణం చెప్పండి ముందు అని అంటాడు. ఇప్పుడు ఇక అలా అనేసరికి సుమతికి చాలా కోపం వస్తుంది. అది నా ఫ్రెండ్ బైకు తను అమ్మేస్తానంటే ఇక నేను ఒక ట్రైల్ వేసుకుందాం అనేసి వచ్చాను సైడ్ టు సైడ్ అనేసి అంటుంది సుమతి. అంతే తప్ప ఈ బైక్ నాది కాదు అని చెప్తూ ఉంటుంది. మీ బైక్ మీదైనా కాకపోయినా హెల్మెట్ అనేది తప్పనిసరిగా హెల్మెట్ లేకుండా వచ్చినందుకు వెళ్ళి కానిస్టేబుల్ దగ్గర అయితే ఫైన్ కట్టండి అని చెప్తాడు అరుణ్ అయితే. దాంతో ఇలా సుమతికి చాలా కోపం వస్తుంది. ఇక ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే వీళ్ళిద్దరిని మాట్లాడుకోవడం చూసిన సుమతి ట్రాఫిక్ పోలీసు ఏంటమ్మా తను నీకు ముందే తెలుసా అని అంటాడు. అనంగానే తెలుసు సార్ సరే కానీ నేను తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అని అంటుంది సుమతి. చూడమ్మా అరుణ్ డ్యూటీలో ఉండగా ఎవరిని కూడా పట్టించుకోడు. తన డ్యూటీ సక్రమంగా చేస్తాడు. ఎంత పరిచయం వాళ్ళైనా సరే డ్యూటీలో ఉన్నప్పుడు పలకరిస్తే డ్యూటీ పరంగానే మాట్లాడతాడు తప్ప వేరే విధంగా అస్సలు కూడా మాట్లాడడు. డ్యూటీ అంటే అంత కరెక్ట్‌గా చేస్తాడు. అంత కరెక్ట్ పర్సన్ తను అని అతను చెప్తాడు. అంటే వాళ్ళ అమ్మ కూడా హెల్మెట్ లేకుండా స్కూటీ మీద వస్తే ఇలాగే ఆపి ఫైన్ కడతారా? కట్టమని చెప్తాడా? అని అడుగుతుంది సుమతి. అప్పుడే ఇక అతను అవునమ్మా నువ్వు అడిగింది నిజమేనే అమ్మా. వాళ్ళ అమ్మ వచ్చిన ఇతను అలాగే ప్రవర్తిస్తాడు. మాకే ఇతని ప్రవర్తన చూసి ఒక్కొక్కసారి అయితే భయమేస్తుంది. ఏంటి ఇలా 2 రకాల ప్రవర్తిస్తున్నాడని. డ్యూటీ దిగిపోయాక ఫ్రెండ్‌గా మాట్లాడతాడు. డ్యూటీలో ఉండగా ఎంతో సీరియస్‌గా మాట్లాడతాడు అని చెప్తూ ఉంటాడు. ట్రాఫిక్ పోలీస్ సరే చెప్పండి సార్ ఫైన్ కట్టేస్తాను అని ఇంకా సుమతి అంటుంది. రూ. 1000 కట్టండి అనేసి అంటారు ఇంక పోలీస్ అయితే. వేరే కానిస్టేబుల్ రూ. 1000 అని చెప్పగానే అది అంతెందుకు సార్ నేను కేవలం బైక్‌లోనే ఇటు వచ్చినాను కదా! ఇక్కడే నేను పని చేస్తున్నా అనేసి ఇంక సుమతి చెప్తుంది. లేదమ్మా రూ. 1000 కట్టాల్సిందే అని అతనైతే చెప్తాడు. ఇంక రూ. 1000 ఇవ్వడానికి తన దగ్గర లేవేమో డబ్బులు. అందుకే ఇబ్బంది పడుతుందేమో అని అరుణ్ అనుకుంటూ తన దగ్గర ఉన్న రూ. 1000 అయితే ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడు అది చూసిన సుమతి నాకేమి మీ డబ్బులు అవసరం లేదు. అయినా నేను ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? ఇలా డ్యూటీ చేసేటప్పుడు డ్యూటీ చేసే వ్యక్తి పైన వేసిన వ్యక్తికి డబ్బులు కూడా ఇస్తారా అని మీ రూల్స్ ప్రకారం కరెక్ట్ కాదేమో ఆలోచించుకోండి. నా డబ్బులు నేనే కట్టుకోగలను అని వెంటనే స్కూటీ దగ్గరికి వెళ్ళి తన పర్సు తీసుకొని వచ్చి డబ్బులైతే కట్టేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుమతి అలా కోపంగా వెళ్ళిపోవడంతో అరుణ్ సుమతి వైపు చూస్తూ తను నన్ను అపార్థం చేసుకున్నట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంక ఇదంతా జరుగుతూ ఉండగా రంగా సత్యం వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వా రంగారా లోపలికి రా అని అంటూ సత్యం అయితే లోపలికి అయితే రమ్మంటారు. అందరూ కూడా హాల్లోనే ఉంటారు. బాలు, మీన, ప్రభావతి, సత్యం నలుగురు హాల్లో ఉంటారు. అప్పుడే ఇక సత్యం రంగతో ఇలా ఏరా పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, ఏమన్నా సంబంధం కుదిరిందా? సుందరికి పెళ్లి చెప్పడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు. సత్యం ఆ మాట విని ఒక్కసారి జేబులో నుంచి లెటర్ తీసి సత్యం చేతిలో అయితే పెడతాడు రంగా. ఇక సత్యం చేతిలో పెట్టగా అప్పుడే సత్యం ఆ లెటర్ని అయితే చదువుతాడు. చదివి ఒక్కసారి షాక్ అయిపోతూ రే రంగా ఏంట్రా ఇదంతా అని అంటూ సత్యం షాక్ అయిపోయి అడుగుతాడు. అంతా నా కర్మరా, నా కర్మ. నాకు పిల్లలు లేరు కదా. నా తమ్ముడు కూతుర్ని తీసుకొచ్చుకొని కన్యాదానం చేసి అందరి సమక్షంలో పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ సుందరి ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదురా అని ఏడుస్తాడు రంగా. అప్పుడే ఇక బాలు లెటర్ తీసి చదువుతాడు.
నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. మీరు చూసిన పెళ్లి సంబంధం నేను చేసుకోను. నేను జీవితాంతం బాధపడను. నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. అతనితోనే నా జీవితం. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు నన్ను కోపగించొద్దు. నన్ను అసహించుకోండి అని నేను చేసిన తప్పే కాదని నేను అనిపిస్తుంది అంటూ సుందరి లెటర్లో రాస్తుంది. అది చదివి బాలు అందరూ షాక్ అయిపోతుండగా ప్రభావతి ఏంటన్నయ్యా, సుందరి ఎవరితోనో వెళ్ళిపోయిందా అని అడుగుతుంది ప్రభావతి. అవునమ్మా, సుందరి ఇలా చేస్తుందని అనుకోలేదని. ఇంకా ఈ విషయం మా తమ్ముడికి తెలిస్తే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, నా కూతురిని ఇంటికి తీసుకువెళ్ళి ఇలాగా మా పరువు తీసేశారని మమ్మల్ని అపార్థం చేసుకుంటాడు. అసలు నేను పిల్లలు లేరు కదా, సుందరిని పెళ్లి చేసి తనలోనే నా కూతురిని చూసుకొని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిద్దామని నేను కామాక్షి అనుకున్నాము. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటాడు. చుట్టాలు ఏమనుకుంటారో, ఇప్పుడు ఏం చేయాలో కామాక్షి నాకు అర్థం కావడం లేదు. కామాక్షి కూడా అలాగే బాధపడుతుంది అని రంగా అనడంతో, అసలు ఈ పెళ్లి సంబంధం చేసేటప్పుడు సుందరికి పెళ్లి సంబంధం ఇష్టమో లేదా అని మీరు ఒక్కసారైనా అడిగినారా బాబాయ్ అని మీనా అంటుంది. అలా అన్న తర్వాత లేదమ్మా, ఎందుకంటే తను నా తమ్ముడికి నాకు ఒక్క కూతురు. మేము తను అడిగింది ఎప్పుడు కూడా కాదనకుండా ఇచ్చాము. అలాగే ప్రేమిస్తే ఒకవేళ చెప్తుంది కదా, ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని అంటుంది కదా. తను ఒకవేళ చెప్పలేదంటే తనకి వేరే ఉద్దేశం లాంటిది మనసులో ఎవ్వరూ లేరని అనుకున్నాము. కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు. తనని ఎంత బాగా చూసుకున్నామో, ఇలా చేస్తుందని ఊహించలేదని అనగానే, ఈ రోజులను బట్టి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఇలా సంబంధం చూస్తున్నామమ్మా, నీకు ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా లేదా అని అడిగి చేయాలని అనడంతో అప్పుడిక సత్యం అంటాడు, అవునురా, మీనా చెప్పింది నిజమే. పెళ్ళిళ్ళ అభిప్రాయం కూడా మనం తీసుకోవాలి. చూడు, ఇప్పుడు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనోజ్ కూడా ప్రేమించి వెళ్ళిపోయాడు. తర్వాత రవి శృతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మన పరువు పోయిందని, వాళ్ళ జీవితం నాశనమైందని అనుకోకూడదు. ఎందుకంటే అన్ని విషయంలో కూడా వాళ్ళు అర్థం చేసుకునే కదా చేసుకునేది. మనమే గొప్ప. పెళ్ళి ఇష్టమేనా అమ్మ, నువ్వు ఎవరికైనా ప్రేమించావా అని ఒక్క మాట నువ్వు కూర్చోబెట్టుని అడగాల్సింది. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే నేను అదే సిచ్యువేషన్లో నుంచి బయటపడ్డాను. మీనాకి న్యాయం చేయాలని ఆ రోజు మనోజ్ గాడికి డబ్బుల ఆశ చూపించాను తప్ప నువ్వు ఎవరికైనా ప్రేమించావా అని ఒక్క మాట కూడా వాడికి అడగలేదు. తర్వాత ఇష్టం లేకుండానే బాలు మీనా ఒకరికొకరు పెళ్లి చేసుకుని ఇప్పుడు విడదీయలేని అనుబంధంలో ఒకరికొకరు ప్రాణంగా ఉన్నారు. రవి శృతి వీళ్ళిద్దరు కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఏదో నీకు అప్పుడు అలాంటి పరిస్థితి ఎలా ఉందో నీకు కూడా తెలుసు కదా, అందుకని కంగారు పడకురా అని సత్యం అంటూ ఉంటే, అయినా రవిశృతి లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదిగో ఈ మీనానే కదా అని ప్రభావతి మళ్ళీ మీనాకి అనడం మొదలు పెడుతుంది. అప్పుడు ఇక రంగం ఏం చేయాలో అర్థం కావడం లేదురా. తన ముందు ఇలా ప్రేమిస్తుందని చెప్పింటే పోనీ ఆ తమ్ముడితో మాట్లాడి మొత్తం కూడా చూసుకునేవాడిని. కానీ తను పొరపాటు చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను కనిపించకపోతే మా తమ్ముడు చాలా కృంగిపోతాడు. అసలే వాడు హార్ట్ పేషెంట్ కూడా అని చెప్తూ ఉంటాడు రంగ. ఇక రంగ అలా బాధపడుతూ ఉంటే, మామ నువ్వేమో బాధపడకు, అతను కూడా బాధపడొద్దని చెప్పు. నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి సుందరి ఎక్కడున్నా సరే మీ కళ్ళ ముందు తీసుకొచ్చి నిలబడిపిస్తాను. సుందరి గురించి నేను కూడా నలుగురికి అడిగి ఎంక్వైరీ చేస్తాను. నేను హాస్టల్కి తీసుకొచ్చేటప్పుడు హాస్టల్ దగ్గర ఒక అనుమానాస్పద వ్యక్తి నాకు కనిపించాడు.
అతను ఎవరిని అడిగితే ఎవరు దారిన పోయే దానమ్మ అంటూ అలాగే చెప్పింది. అతను సుందరి ఏమి కూడా నాకు కూడా చెప్పలేదు. వెళ్ళి అక్కడే నేను ఎంక్వైరీ చేస్తాను, నువ్వేమీ కంగారు పడుకో మామ, సుందరికి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాదే అని బాలు అయితే మాట ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా బాలు అయితే సుందరిని తీసుకురాడా అనేసి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ని క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసిన వీడియోస్ అయితే మీకు తప్పకుండా వస్తాయి.